హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొనే అల్లు అర్జున్ యాట్లీ సినిమా కోసం తగ్గిందా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ అనుకున్నారు. కానీ అమ్మడు పెట్టిన కండిషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకి ఇన్ని గంటల షూటింగ్లో పాల్గొంటానని చెప్పిందట. దీంతో ఆమె ప్లేస్లో తృప్తి డిమ్రీని తీసుకొచ్చాడు. కానీ దీపిక వర్సెస్ సందీప్ వార్ మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపిక కథ లీక్ చేసిందంటూ సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనిపై ఆమె కూడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు బన్నీ యాక్టీ సినిమాలో దీపిక పదుకొనే ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం స్పిరిట్ అంతా ఇవ్వడం లేదని సమాచారం. స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి 20 కోట్ల రెమ్యునరేషన్ 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి. కానీ బన్నీ సినిమా కోసం ఎలాంటి షేర్ లేకుండా కల్కి 2898 AD సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్నే తీసుకుంటుందని టాక్. బన్నీ సినిమా కోసం 15 కోట్లకు అటు ఇటుగా దీపిక పారితోషికం ఉంటుందని సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలో దీపిక పదుకొనే ఎందుకు తగ్గిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అందులోనూ బన్నీతో 5 హీరోయిన్లు నటించనున్నారనే టాక్ ఉంది. అయినా కూడా ఈ సినిమాను దీపిక కావాలని ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయట. అమ్మడు పెట్టిన కండిషన్స్కు మేకర్స్ ఓకే చెప్పడంతో పాటు తక్కువ డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఏదేమైనా దీపిక ఈ మధ్య ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.